సుప్రీంకోర్టు ఇవాళ ఏ రాష్ట్రానికి కావాల్సిన ఎస్సీల పరికరాలు వేసుకోవాల్సి చెప్తే మన ఎస్సీల పరికరాలు వేయడం కోసం మనం ఏదైతే నరేంద్ర మోడీ గారి దృష్టికి తీసుకెళ్తే నరేంద్ర మోడీ గారు ఖచ్చితంగా నీ ఆవేదనించాం, ఖచ్చితంగా మాదిగలు ఏదైతే మరి పోరాటం చేస్తామో ఇది నిజమైన పోరాటం, అది దీన్ని నేనే కలుగుతూ స్వయంగా ఇస్తాను. కేంద్ర సంవత్సరం 2024-23లో మనకు ఇది మాదిగల విశ్వరూప మహాసభను మన హైదరాబాద్లో నిర్వహిస్తే నరేంద్ర మోడీ గారే స్వయంగా వచ్చి ఖచ్చితంగా ఇచ్చిన పెంచాలని చేస్తా. మరి ఏదైతే ఒక న్యాయబద్ధంగా ఇలా ఉద్యమపరంగా వాళ్ళు లబ్ధి పొందిరు. ఈ యువ సైన్యం రేపు ఎవరి పార్టీ జెండా పట్టుకునే అవసరం లేదు. మన మాదిగలకు ఒక అస్తిత్వమైనటువంటి మన జెండా ఉంది, అస్తిత్వం ఉన్నటువంటి ఒక పార్టీ కూడా మనము మందకృష్ణ గారి నాయకత్వంలో ఏర్పడుతుంది. కాబట్టి మనం అందరం రేపు ఈ మాదిగలు ఈ తెలంగాణ గడ్డను పరిపాలించాలి. ఈ మాదిగలే ఈ గడ్డను పరిపాలించాలంటే మరి మన సైన్యాన్ని తయారు చేయాలి. కాబట్టి మన సైన్యాన్ని తయారు చేయడం కోసమే అన్ని గ్రామాలలో నూతన నిర్మాణం చేపట్టాలని. మరి ఆ నూతన నిర్మాణం అనేది ఇవాళ యువకులు ఉన్నారు, యువకులకు ఉద్యమంలో భాగస్వామ్యం చేయాలి, రేపు రాజకీయంలో భాగస్వామ్యం చేయాలి. రేపు యువతే మరి రేపు ఎక్కువ ఒక గెలాలన్నా గెలాలన్నా ఈ రాజకీయంగా నిలబడాలంటే రేపు యువతనే మరి రాజకీయాల్లో ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ యువతనే ముందరికి బాధ్యత తీసుకోవాలన్న ఉద్దేశంతో మందకృష్ణ మాదిగ గారు మరొక ప్రత్యేకమైన ఎజెండాతో ముందుకు వస్తుంది. ఆ ఎజెండాను అమలు చేయడానికి మన మాదిగ గారిని సిద్ధంగా ఉండాలని మరి కోరడం జరిగింది. ఆ కోరడంలో భాగంగా ఇవాళ మనకు చెప్పడం జరుగుతుంది. రేపు ఏదైతే మందకృష్ణ మాదిగ గారు ఇవాళ మనం ఒక వర్గీకరణ కోసం పోరాటం చేయలేదు, ఇవాళ ఆరోగ్యశ్రీ రావడానికి కూడా మనం పోరాటం చేసినాం. ఇవాళ సమాజానికి అందరికీ ఉపయోగపడుతుంది ఆరోగ్యశ్రీ కార్డు వచ్చింది. ఇవాళ వృద్ధుల వితంతుల పింఛన్లు పెరగడానికి మందకృష్ణ మాదిగ గారు పోరాటం చేస్తే ఇవాళ వృద్ధుల వితంతుల పింఛన్లు పెరిగినాయి. వికలాంగులు అసలు భూమిగా నడవలేని పరిస్థితులు ఉంటే వారి కోసం కూడా మరి పోరాటం చేసి ఏదైతే కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు మరి వాళ్ళకి 1500 పింఛన్ ఇవ్వాలని కొట్లాడితే ఇలా కేసీఆర్ వచ్చిన తర్వాత 1500 అమలు చేసి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అదే పింఛన్ ఇవాళ 3000 అయింది, అదే పింఛన్ ఇవాళ 6000 కాబోతా ఉంది. అంటే వాళ్ళ కోసం పోరాడింది మందకృష్ణ మాదిగ బిడ్డలే. కానీ ఇక్కడ అన్ని వర్గాల ప్రజల కోసం మాదిగలు సేవలు చేసి అదొక ఫలితం దక్కింది. మరి మందకృష్ణ మాదిగ గారు ఏదైనా నిర్ణయాలు తీసుకుంటే దాన్ని సాధించడా కుదరడానికి ఈ సమాజంలో అందరికీ తెలుసు. రేపు రాజ్యాధికారం వైపు కూడా మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో మన మాదిగల మందరం వెళ్ళవలసిన అవసరం ఉంది. కాబట్టి ఆ పోరాటాన్ని కూడా మందకృష్ణ మాదిగ గారు తీసుకుపోతుంది. దాన్ని మనం మరింత బలోపేతం చేయడం కోసం మనం కమిటీని నిర్మించుకొని ఏదైతే జెండా ద్వారానే ఎంఆర్పిఎస్ జిందాబాద్, ఎంఆర్పిఎస్ జిందాబాద్. వర్ధిల్లాలి గౌరవశ్రీ మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వం, వర్ధిల్లాలి వర్ధిల్లాలి. వర్ధిల్లాలి పద్మశ్రీ మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వం, వర్ధిల్లాలి వర్ధిల్లాలి. జై మాదిగ, జై మాదిగ, జై మాదిగ, జై మాదిగ. వర్ధిల్లాలి మాదిగల ఐక్యత, వర్ధిల్లాలి వర్ధిల్లాలి. వర్ధిల్లాలి మాదిగల ఐక్యత, వర్ధిల్లాలి వర్ధిల్లాలి. జై మాదిగ, జై మాదిగ.